బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ మళ్లీ ప్రారంభమైంది. లండన్ నుంచి ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం, రేసు నిర్వహణ, నిధుల చెల్లింపుపై ప్రశ్నలు సంధించారు. తమతో ఐఏఎస్ అరవింద్ కుమార్ సంప్రదింపులు జరిపారని విచారణలో ఎఫ్ఈఓ ప్రతినిధులు చెప్పారు. ఒప్పందంలో భాగంగానే తమ ఖాతాకు నిధులు బదిలీ చేశారని, నిబంధనల ఉల్లంఘన గురించి తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇప్పటికే కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు ఎఫ్ఈఓ ప్రతినిధులు కూడా విచారణకు హాజరైన పరిస్థితి. దీంట్లో కీలక విషయాలు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన విచారణలో ఏసీబీ వేగవంతం చేసింది. ఇప్పటికే కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన విచారణ కూడా చేసింది. నిన్న లండన్ నుంచి ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ విచారణకు హాజరు కావాలని చెప్పేసి నెల రోజుల క్రితమే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన ఇతర కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాను, తనకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని చెప్పేసి కూడా నిన్న ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ ఎదుట హాజరయ్యారు. నిన్న దాదాపు 3 గంటల పాటు వారిని విచారించారు. విచారణలో అప్పటి ప్రభుత్వం ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకుంది, అసలు రేసుకు సంబంధించి మిమ్మల్ని ఎవరు సంప్రదించారు, ఆ సంప్రదింపుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏసీబీ అధికారులు ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల నుంచి సేకరించడం జరిగింది. ఇక అగ్రిమెంట్, ఎందుకంటే సీజన్ 9, సీజన్ 10, 11, 12 అన్ని సీజన్లకు కలిపి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, మధ్యలో ఎస్జెడ్ నెక్స్ట్ కంపెనీ ఎందుకు విత్డ్రా అయ్యింది, వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి, దానిపై కూడా ఎఫ్ఈఓ కంపెనీని అడిగి తెలుసుకుంది. ఎందుకంటే మొదట వాళ్ళు స్పాన్సర్గా వచ్చారు, గ్రీన్కో అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించి విత్డ్రా కావడానికి గల కారణాలపైనే ఎక్కువ విచారించినట్టు తెలిసింది. ఆ తర్వాత హెచ్ఎండిఏ నుంచి మళ్ళీ ఇంకో ఎంఈఓ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్కి సంబంధించి కూడా వివరాలు తెలుసుకున్నారు. అంటే ఆ కంపెనీ విత్డ్రా అయిన తర్వాత హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, అందులో ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు, మీరు మళ్ళీ రేస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలన్నిటిని కూడా రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే నిధులు చెల్లింపులు జరిగాయో వాటన్నిటికి సంబంధించి అగ్రిమెంట్ ప్రకారమే మా కంపెనీ అకౌంట్కి నిధులు మళ్లించారని చెప్పేసి కూడా ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి మరింత వేగం పెంచే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, అసలు ఈ గ్రీన్కో కంపెనీకి సంబంధించి ఎందుకు విత్డ్రా అయ్యారనే దానిపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. త్వరలోనే మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.